అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 12వ భాగము. బిఫోర్ వీడియోలో భానుమండల మధ్యస్థ అంటే సూర్యమండలంలో కేంద్రము వద్ద ఉంటున్నది, అంటే సూర్యుని మధ్య అమ్మవారు ఉంటారు అని చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. భైరవి అంటే భైరవి స్వరూపిణి అని అర్థము. భగమాలిని అంటే వెలుగుతూ గమనమును చెయ్యివారిచే హారముగా కనిపించేది అని అర్థము. పద్మాసన అంటే పద్మము నిలువుగా కలిగినదని, పద్మము వంటి పుష్పముల పైన కూర్చున్నది అని అర్థము. భగవతి అంటే భగ శబ్ద స్వరూపిణి అని అర్థము. పద్మనాభ సహోదరి అంటే విష్ణుమూర్తి యొక్క చెల్లెలు అని అర్థము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అంటే ఈ సృష్టి అంతా అమ్మవారి కనుసైగల్లో కదులుతున్నదని, అమ్మవారి కళ్ళు తెరిసినప్పుడు సృష్టి ఆవిర్భవించిందని, అమ్మవారు చతుర్దశ భువనములు కలది అని అర్థము. సహస్ర శీర్షవదన అంటే 1000 లేదా అనంతమైన ముఖములు కలిగినది అని అర్థము. సహస్రాక్షి అంటే 1000 కన్నులు కలిగినది అని అర్థము. సహస్రపాత్ అంటే అనంతమైన పాదములు కలిగినది అని అర్థము. అంటే అమ్మవారు 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు కలిగి ఉంది. అంటే ఈ విశ్వం అంతటా కూడా లలిత అమ్మవారు వ్యాపించి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి అమ్మవారే అని అర్థం. వర్ణ ఆశ్రమ విదాయిని అంటే వర్ణములను ఆశ్రమములను సృష్టించేది అమ్మవారే అని మనం అర్థం చేసుకోవాలి. నిజ అజ్ఞారూప నిగమ అంటే తన యొక్క ఆదేశములే రూపుగట్టుకొని వేదములుగా అమ్మవారు అయ్యారు అని అర్థం. పుణ్య ఫలప్రద అంటే మంచి చేసేవారికి మంచి ఫలములు, చెడు చేసేవారికి చెడు ఫలములు. అంటే ఎవరు ఎలా చేస్తే అదే ఫలితముగా ఇచ్చేది అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. శృతి సీమంత సింధూరి కృతి పాదాబ్జ తూళిక అంటే వేదములు అనేది స్త్రీల యొక్క పాపెటల యందు సింధూరము ధరించినట్లు చేసే పాద పద్మము యొక్క ధూళిని కలిగినది. అంటే అమ్మవారు పాదాల క్రింద మట్టిని కొన్ని స్త్రీలు పాపటి సింధూరముగా ధరించుతారు. అంటే అమ్మవారి పాదాల ధూళికి అంత పవిత్రత ఉంది అని అర్థము. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అంటే సర్వ ఆగమ శాస్త్రములు అనేది ముచ్చిపో చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా మంచిగా అమర్చబడిన ముత్యాలు ముత్యములలో అమ్మవారు ఉన్నారు అని అర్థం. పురుషార్థప్రద అంటే పురుషునికి కావలసిన ఉపయోగాలను చక్కగా అమ్మవారు ఇస్తారని అర్థం. పూర్ణ అంటే పూర్ణరాలు, అన్నీ తెలిసిన మనిషి అని అర్థం. భోగిని అంటే అన్ని భోగాలు అనుభవించేది, అన్ని భోగాలు ఇచ్చేది అని అర్థం. భువనేశ్వరి అంటే చతుర్దశ భువనములకు కూడా అమ్మవారే ఆధీనురాలు అని అర్థం. అంబిక అంటే అమ్మ తల్లి అని అర్థం. అనాథ నిధిన అంటే ఆది అంతం లేనిది, అంటే ఎప్పుడు ఉద్భవించిందో తెలీదు, ఎన్ని యుగాలైనా అమ్మవారు ఉంటారు. హరి బ్రహ్మేంద్ర సేవిత అంటే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతల సైతం అమ్మవారిని పూజిస్తారు, చేవిస్తారు అని అర్థం.
నారాయణి అంటే ఆ మహావిష్ణువు యొక్క తత్వము లక్షణములు అమ్మవారిలో ఉన్నాయి అని అర్థం. నాదరూప నాదము యొక్క రూపము అయినది అని అర్థము. నామరూప వివర్జిత అంటే పేరు ఆకారము లేనిది అని అర్థము. అంటే అమ్మవారికి అనేక పేర్లు అనేక రూపాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. హ్రీంకారి బీజ లక్షణాలు శక్తివంతమైన హ్రీంకార స్వరూపము కలిగినది అమ్మవారు. శ్రీమతి అంటే ఈ నామము కూడా అన్ని మంచి గుణములు ఉన్న బీజాక్షరము అని అర్థము. హృదయ అంటే హృదయమునకు ఆనందము కలిగించినది ఉల్లాసము కలిగించేది అమ్మవారు అని అర్థము. ఏయోపాధ్యాయ వర్జిత అంటే ఇది కావాలి ఇది వద్దు అని ఎలాంటి కోరికలు లేనిది అమ్మవారు. రాజరాజార్చిత అంటే రాజుల కంటే గొప్పవారైన చక్రవర్తుల చేత కూడా అర్చనలు పూజలు అందుకుంటుంది. రాజులకు కూడా అమ్మవారిని అర్చిస్తారు అని అర్థము. రాజ్ఞి అంటే రాణి అని అర్థము. గొప్ప ఉన్నత స్థానం కలిగినది అని అర్థము. రమ్య అంటే మనోహరమైనది అని అర్థము. ఎవరైనా మంచిగా ఉన్నా మంచిగా పాడుతున్నా చాలా రమ్యంగా ఉంది అంటారు కదా, అలాగే రమ్య అంటే మనోహరమైనది అని అర్థము. రాజీవలోచన అంటే పద్మముల వంటి అందమైన కనులు కలిగినది అని అర్థము. రంజని అంటే రంజింపచేయునిది మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేది అని అర్థము. రమణి అంటే రమింపచేయునిది అంటే చూడగానే ఆహా ఎంత బాగుంది అని అనిపించే సౌందర్యం కలిగినది అమ్మవారు అని అర్థం. రస్య అంటే రస స్వరూపిణి అని అర్థము. రణత్కెంకిని మేకల అంటే మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన వడ్డానము కలిగినది అని అర్థము. ఇంతకుముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. అమ్మవారి యొక్క వడ్డానము నుంచున్నా కానీ సన్నని గజ్జల సౌండ్ వస్తుంది అని. రమ అంటే లక్ష్మీదేవి అని అర్థము. రాకేందు వదన అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అమ్మవారి ముఖం కూడా అంతే అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది అని అర్థం. రతిరూప అంటే ఆసక్తి రూపము కలిగినది అని అర్థము. రతిప్రియ అంటే ఆసక్తి గల విషయముల యందు ప్రీతి కలిగినది అని అర్థము. అంటే ఏదైనా గొప్ప విషయాలు మంచి విషయాలు యందు ఆసక్తి కలిగినది అని అర్థము. రక్షాకరి అంటే రక్షించేది అని అర్థము. రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించేది అని అర్థము. రామ అంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉండేది అని అర్థము. అమ్మవారి తర్వాత స్తోత్రాల అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరిపైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.